హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియో వచ్చేసి మెంతికూర పప్పు చేస్తున్నాను. ఈ మెంతికూర పప్పునైతే సింపుల్‌గా ఎక్కువ గిన్నెలు యూజ్ చేయకుండా కుక్కర్‌లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేనిక్కడ మెంతికూరను తీసుకున్నాను. ఈ మెంతికూరలో మధ్య మధ్యలో ఏమైనా గడ్డి పోచలు ఉన్నాయో చూసుకొని వీటినైతే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మెంతికూరను ఇలా వాటర్‌లో వేసి ఒకసారి నీట్‌గా కడుక్కున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ పంపేసి ఫ్రెష్‌గా ఇవి మునిగే వరకు వాటర్ వేసి సైడ్‌కి పెట్టుకున్నాను. ఈ మెంతికూర పప్పుకి కావాల్సినవి టమాటాలు, పచ్చికాయలనైతే తీసుకున్నాను. 4 టమాటాలను అదేవిధంగా 9 నుండి 10 పచ్చికాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడిక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. ఈ కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న ఆయిల్ కాస్త హీట్ అయ్యేలోపు ఒక 100 గ్రామ్స్ కందిపప్పును తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ వేసి 2 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్లో ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటమన్న తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, పచ్చిమిర్చి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దీన్ని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న మెంతికూర ఆకులను కూడా వేస్తున్నాను. కొందరైతే మెంతికూర ఆకులను మాత్రమే ఏరి కూర చేస్తూ ఉంటారు. కానీ నేనైతే ఇక్కడ కాడలతో సహా అలాగే కట్ చేసి వేసుకుంటున్నాను. మెంతికూర వేసి ఏ కర్రీ చేసినా చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. మెంతికూరని ఈ పోపులో వేసి స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ మాత్రం మెంతికూర వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు ఈ మెంతికూరలో వేసుకున్నాక ఈ పోపు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడాలంటే దీంట్లోకి ఉప్పు కారాలు వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత ఇవి కూరకు పట్టే విధంగా ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూసాక టమాటా ముక్కలు అయితే కొద్దిగా ఉడికిపోయాయండి. ఏవైనా ఉడకని టమాటాలు ఉంటే ఇలా స్పూన్తో స్మాష్ చేస్తూ కలుపుకుంటే ఏవైనా ఉడకని టమాటాలు ఉంటే అవి కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి పప్పును వేసేస్తున్నాను. నేను ఇందాక నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న పప్పులో నుంచి వాటర్ పంపేసి ఈ విధంగా ఉడుకుతున్న కర్రీలోకి అయితే వేసేసానండి. అలాగే ఈ పప్పులోనికి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఒకసారి కడిగి ఈ పప్పులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పులోనికి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని కొన్ని వాటర్ని అయితే వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఈ కూరనంతా ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇక దీనిపైన కుక్కర్ మూత బిగించేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టేశాక ఒక 4 విజిల్స్ వస్తే చాలండి, పప్పు చాలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో ఉన్న గాలినంతా దానంతట పోయే వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా ఉడికిపోయిందండి. చూసారు కదండి, మెంతికూర పప్పు ఈ విధంగా ఉండాలంటే ఇలానే ఉంచుకోండి. లేక ఇంకొంచెం పప్పు మెత్తగా కావాలనుకుంటే పప్పు గుత్తితోనైనా సరే లేదా స్మాషర్తోనైనా సరే ఇలా స్మాష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్మాషర్తో ఈ పప్పునంతా కొద్దిసేపు స్మాష్ చేసుకున్నాను.
చూసారు కదండి, మనకి ఎంతో టేస్ట్ అయిన మెంతికూర టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ మెంతికూర టమాటా పప్పు రైస్, చపాతీ, రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతికూర టమాటా పప్పు వీడియో మీకు గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.